ఈ ఫాదర్స్ డే సెలబ్రేషన్ మనం ఎప్పుడు చేయలేదు, చేయాలని అనుకోలే, అసలు ఎప్పుడు ఆలోచనే రాలేదు. కానీ నిన్న సాయంత్రమే అంకారోడు ఫోన్ చేసి బ్రదర్స్ అందరం కలిసి అది చిన్నగా సెలబ్రేషన్ చేద్దామని అనుకుంటూ ఉన్నాం. అయితే ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు మనకి శరీరాన్ని, బట్టల్ని, ఆహారాన్ని దయచేస్తే మన ఆత్మీయ తండ్రి మనకి ఆత్మీయ ఆహారాన్ని పెడుతూ ఆత్మీయంగా మనం ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి, సమాజంలో విలువగా ఎలా బ్రతకాలి అని మనకి మంచి మార్గదర్శిగా నిర్దేశిస్తూ ఆ పరలోకం ఉన్న తండ్రి మనకి ఈ ఆత్మీయ తండ్రిని దయచేసి ఈ లోకంలో మనం కొట్టుకొని పోకుండా దేవునిలో నడుచుకుంటూ తన బాధని, సంఘంలో ఎన్నో అవిధేయతలు మన బ్రదర్స్లో కానివ్వండి, సిస్టర్స్లో కానివ్వండి, ఎన్నో అవిధేయతలు, ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటినన్నిటినీ లోపల దిగమింగుకొని బయటపడితే సంఘం మనుషులు బాధపడతారని లోపల దిగమింగుకొని నవ్వుతూ పలకరిస్తూ సంతోషంగా అందరినీ ఆత్మీయతలో నడిపించుకుంటూ మనకి ఆత్మీయ తండ్రిగా మనల్ని ఈ రోజున ఇలా సంఘంలో మనల్ని ఇంతమందిని సంతోషంగా నడిపిస్తూ పలకరిస్తూ ఉన్న తండ్రికి మనం ఖచ్చితంగా ఫాదర్స్ డే జరపాలని మనం అనుకున్నాం. అందును బట్టి మరొకసారి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్న కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాం. అందరు క్లాప్స్. నన్ను 20, 30, 40, 50, 60 నిమిషాలు మాట్లాడమని లేదు. దయచేసి అయినా నేను మాట్లాడమంటారా వద్దా? ఏంది ఆయన సగం మాట్లాడుతున్నారు, వీడియో తీయట్లేదు కదా. అక్క రండి ప్రియులరా, ఫాదర్స్ డే గురించి శుభాకాంక్షలు చెబుతూ నేను ఒక్క మాట మీ అందరికీ చెప్పాలని ఆశపడుతున్నాను. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం, వాక్యం చెప్పని భయపడబాకండి. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం. ఒక చిన్న మాట చూపించాలని ఆశ. 8, 9 వచనాలు ఇలా ఉంది. అప్పుడైన పేజీ నెంబర్ 729. అప్పుడైనా నాతో ఇట్లా, నేను ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచినీళ్లుగా అగును. వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల్ల జలచరములు బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును, కనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. మీకు తెలుసా? నాకు తెలుసు. 37 సంవత్సరాల క్రితం పెళ్ళూరు నుండి చిన్న కాలువగా ఒంగోలు పట్టణం దాటుకొని మన ఊరికి వచ్చినటువంటి ఈ నది, ఉప్పుగా ఉన్నటువంటి ఈ గ్రామాన్ని, ఉపయోగం లేనటువంటి మనుషులను, అర్థం పర్థం లేని ఆచారాలకు విలువనిస్తూ బ్రతుకుతున్నటువంటి మనల్ని మంచి నీరుగా మార్చింది. హల్లెలూయా. ఇట్టి ఈ ఆత్మీయ తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. సముద్రంలో ఆ నీరు సముద్రంలో కలవడం వలన ఉప్పు నీళ్లు కూడా మంచి నీళ్ళు, ఆ నది ప్రవహించు చోటనెల్లా ఆ నీళ్లు బాగుంటాయి. ఇక్కడ మాత్రమే కాదు, ఆయన వెళ్ళిన ప్రతి చోట అనేక మంది రక్షించబడ్డారు. అనేక మంది సాక్షులుగా, అయ్యా మీ మాట విని, మీ పాట విని నేను ఆకర్షితున్నయ్యాను, నేను రక్షించబడ్డానని చెప్పిన వాళ్ళు, చెప్పుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో కూడా నేనొకడిని. మరొకసారి ఫాదర్స్ డే శుభాకాంక్షలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు మీ దాసులను మీరు నిలువబెట్టి అనేక సంగతులు ప్రభా మీరు మాకు తెలియజేసి మా ఆత్మీయ జీవితాలను తాకి ప్రభా తండ్రి నాయన తట్టి లేవనెత్తిన మీ గొప్ప కృపకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వినబడిన వాక్యం మా జీవితాల్లో ఫలించడానికి మీ కృప దయచేయండి దేవా. మర్చిపోకుండా సహాయం దయచేయండి దేవా. నిన్ను నమ్ముకోవడం, నిన్ను అనుసరించడం మాకు నేర్పించండి. సమయంలో ప్రభా తండ్రి నాయన ఈ దినం ఒక ప్రత్యేకమైన దినంగా, ఫాదర్స్ డే సందర్భంగా ప్రభా మీ దాసులు ప్రభా కొన్ని సంవత్సరాలుగా మా కొరకు ఆత్మీయ తండ్రిగా ఉండి ప్రభా మమ్మలను అనేక రకాలుగా, అన్ని విధాలుగా తండ్రి నాయన మాటల ద్వారా, వాక్యం ద్వారా, పలకరింపు ద్వారా, నవ్వు ద్వారా ప్రభా, కన్నీటి ద్వారా తండ్రి నాయన మమ్మలను కట్టి, మమ్మలను నిలబెట్టి ప్రభా
ఈ లోకంలో మేము ఒక మంచి బిడ్డలంగా ప్రభా, నిన్ను నమ్ముకున్న బిడ్డలంగా నిన్ను తెలుసుకోవడానికి ప్రభా తండ్రి నాయన, మీకు మాకు మధ్య ఒక వారధిగా ఉండి ప్రభా మమ్మలను మీ బిడ్డలుగా చేయడానికి మీరు వాడుకున్న మీ బిడ్డను ప్రభా, మా ఆత్మీయ తండ్రిని ప్రభా, ఆ ఆత్మీయ తండ్రిగా మేము ఆయనను సత్కరించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, సమయాన్ని దీవించండి. కేక్ కటింగ్లో మీ సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాం. అయా తండ్రి, నేను రానున్న కాలంలో కూడా ఇంకా ప్రభా అనేక కుటుంబాలకు ప్రభా మీరు ఆశీర్వాదకరంగా చేయబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని దీవించి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అక్క అన్న ఇద్దరు కలిసి కేక్ కట్ చేస్తారు. ఒక చేతి వలనే చప్పట్ల శబ్దం రాదు. వస్తుందా? అయితే చప్పట్లు కొట్ట శబ్దం వస్తుంది. ఇద్దరు కలిసి. దయచేసి ముందుగా అక్క కేక్ తినిపిస్తారు అన్నకి. అమ్మ చప్పట్లు కొట్టండి. యా, గొప్ప స్వరం దేవుడు మీకు ఇచ్చిన వరం. ఎంతోమంది ఆకర్షితులయ్యారన్న. థ్యాంక్ యూ. మీ మాట నచ్చని వారు, మీ పాట మెచ్చని వారు ఎవరున్నారన్న? ఆసన్న ఎవరైనా ఉన్నారా? మీ మాట నచ్చని వారు, మీ పాట మెచ్చని వారు. ఎస్, ఆయనకున్న గొప్ప లక్షణం, చిన్నపిల్లల్లో చిన్నవాడైపోతాడు, పెద్దవాళ్ళలో పెద్దరికంగా సంభాషిస్తాడు, సమస్యలకు పరిష్కారము చూపిస్తాడు. యూత్ మీటింగ్లో ఆయన కూడా స్వీట్ 16 లాగా యూత్ అయిపోయి కలిసిపోతాడు. అది ఆయనకి దేవుడిచ్చిన గొప్ప మనస్సు, ఆ లక్షణం. అందును బట్టి నిజంగా దేవుడిని స్తుతిస్తున్నాం. అన్నా, దేవుడు ఇచ్చిన గొప్ప వరం మీ స్వరం అయితే మీరు మాకు దొరకడం మా అదృష్టం. ముఖస్థుతి కోసం నేను ఈ మాటలు చెప్పట్లేదు, వాస్తవం చెప్తున్నాను. ఆడవాళ్ళలో కూడా అందరూ పెట్టదమ్మా. ఒకటి పని చేయండి, పెట్టద్దు కానీ పెట్టినట్టు నటించండి. ఫోటోలో ఉంటుంది. రండి రండి, దయచేసి రండి అమ్మ, రండి, ఆలస్యం చేయండి ప్లీజ్, రండి. జస్ట్ అట్లా రమ్మన్నాం కానీ వెళ్ళమని చెప్పలేదు కదా, ఇంటికి వెళ్ళిపోయింది. భలే వాళ్ళ వాస్తవంగా ఈ అలవాటు లేదు, కానీ చిన్న ఆశ అంతే. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. అక్క సేమ్ ఆల్సో. ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తున్నాం.